మీరెప్పుడూ ఇగ్నోర్ చేయకూడని ఉమెన్ రెడ్ ఫ్లాగ్స్. ఇవి చూసి ముందే అలర్ట్గా ఉండండి. ఒకసారి నిజంగా ఆలోచించండి. రిలేషన్షిప్స్లో మగాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక రాంగ్ గర్ల్ని చూస్ చేసుకోవడం కాదు, ఎర్లీ సైన్స్ని ఇగ్నోర్ చేయడం. మీకు రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి, కానీ మీరు ఆమె మారుతుందేమో, ఇది పెద్ద డీల్ ఏం కాదులే, నేను ఆమెను కరెక్ట్ చేస్తానని మీకు మీరే చెప్పుకుంటారు. కానీ కొన్ని మంత్స్ తర్వాత మీరు మెంటల్లీ డ్రైన్ అయ్యి, కన్ఫ్యూజ్ అయ్యి బ్రోక్ అవుతారు. సో ఈ వీడియోలో అమ్మాయిలతో మీరు ఎప్పుడూ ఇగ్నోర్ చేయకూడని బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఆమె మిమ్మల్ని జోక్ పేరుతో డిస్రెస్పెక్ట్ చేస్తుంది. చిన్నగా మొదలవుతుంది, మీ మీద జోక్స్ వేస్తుంది, మీ గోల్స్ని తక్కువ చేస్తుంది, వేరే వాళ్ళ ముందు మీ వాల్యూని తీస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, రిలాక్స్, ఇట్స్ జస్ట్ ఎ జోక్ అని. బ్రో, అది జోక్ కాదు. నిజంగా మీకు వాల్యూ ఇచ్చే అమ్మాయి వేరే వాళ్ళ ముందు మిమ్మల్ని ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడదు. ఇప్పుడే రెస్పెక్ట్ లేకపోతే ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండదు. నెంబర్ 2, ఆమె ఎప్పుడూ ఒక విక్టిమ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆమె స్టోరీస్ అన్నీ వినండి. ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టాక్సిక్ అని, ఆమె ఫ్రెండ్స్ బ్యాడ్ అని, ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోరని చెప్తుంది. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ తప్పు కాదన్నట్టు మాట్లాడుతుంది. ఎప్పుడు విక్టిమ్గా ఉండేవాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది అవాయిడ్ చేస్తుంటారు. ఒకరోజు ఆమె స్టోరీలో మీరు కూడా ఒక విలన్ అవుతారు. నెంబర్ 3, ఆమెకి కాన్స్టాంట్ అటెన్షన్ కావాలి. 24/7 అటెన్షన్ కావాలి. సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం పోస్టులు పెడతారు. వేరే వాళ్ళతో ఫ్లట్టింగ్, మీరు రిప్లై ఇవ్వకపోతే యాటిట్యూడ్. ఇది లవ్ కాదు, ఇది ఎమోషనల్ డిపెండెన్సీ. ఇది మీ ఎనర్జీని కంప్లీట్గా డ్రైన్ చేస్తుంది. నెంబర్ 4, మిగతా అబ్బాయిలతో బౌండరీస్ ఉండవు. హీస్ జస్ట్ ఫ్రెండ్ అంటుంది, కానీ యాక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసా? లేట్ నైట్ చాట్స్, సీక్రసీ, ఓవర్ క్లోజ్నెస్. మీకు రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి న్యాచురల్ బౌండరీస్ మెయింటైన్ చేస్తుంది. అలా బౌండరీస్ లేకపోతే మీరు ఆమె ప్రయారిటీ కాదు. నెంబర్ 5, ఆమె మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. అన్నెసెసరీ డ్రామా క్రియేట్ చేస్తుంది. మెసేజెస్ ఇగ్నోర్ చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతుంది. దాన్నే మ్యానిపులేషన్ అంటారు. మంచి అమ్మాయి టెస్ట్ చేయదు, డైరెక్ట్గా కమ్యూనికేషన్ చేస్తుంది. నెంబర్ 6, మీ గ్రోత్ని సపోర్ట్ చేయదు. మీ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే, అంటే జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ మెయింటైన్ చేసినా, కెరీర్ మీద ఫోకస్ చేసినా, గోల్స్ని రీచ్ అవ్వాలని ట్రై చేసినా, ఆమె వై ఆర్ యు చేంజింగ్, యు ఆర్ ఫైన్ లైక్ దిస్ అని అంటుంది. అంటే నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు చేంజ్ అవుతున్నావు అని అంటుంది. రియల్ పార్ట్నర్ అనేవాళ్ళు మీ గ్రోత్ని పుష్ చేస్తారు. మిమ్మల్ని సేమ్ ప్లేస్లో ఉంచేది మీ ఫ్యూచర్కి రైట్ కాదు. నెంబర్ 7, చిన్న విషయాల్లో కూడా అబద్ధం ఆడుతుంది. ఈరోజు చిన్న అబద్ధాలే రేపు పెద్దవాటికి దారితీస్తుంది. చిన్న విషయాల్లోనే అబద్ధం ఆడితే తర్వాత పెద్ద విషయాల్లో ఎంత దాస్తుందనేది ఇమాజిన్ చేసుకోండి. ట్రస్ట్ బ్రేక్ అయితే రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఫినిష్. నెంబర్ 8, ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒకరోజు లవ్, మరొక రోజు ఇగ్నోరెన్స్, అప్పుడప్పుడు రీజన్ లేకుండా కోపం. దీన్నే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటారు. లవ్ అంటే కొంచెం మనశ్శాంతినివ్వాలి, అంతేకాని కన్ఫ్యూజన్ కాదు. నెంబర్ 9, అకౌంటబిలిటీ తీసుకోదు. మీరు కామ్గా మాట్లాడాలనుకుంటే అంతా మీ ఫాల్టే అవుతుంది. ఆమె ఏదైనా తప్పు చేస్తే సారీ అనదు, మిస్టేక్స్ కూడా యాక్సెప్ట్ చేయదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని పర్సన్ హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ చేయలేరు. నెంబర్ 10, ఆమెతో ఉంటే మీరు డ్రైన్డ్గా ఫీల్ అవుతారు. ఇదొక బిగ్గెస్ట్ సైన్. అదేంటంటే మీరు ఆమెతో ఉంటే టైర్డ్గా ఫీల్ అవుతారు, స్ట్రెస్ పెరుగుతుంది, మెంటల్ పీస్ పోతుంది. మీ ఎనర్జీ అనేది ఎప్పుడూ అబద్ధం ఆడదు. కరెక్ట్ అమ్మాయి మీకు మనశ్శాంతినిస్తుంది, అంతేకాని గందరగోళానికి గురి చేయదు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకో, అట్రాక్షన్ అనేది గుడ్డివాడిని చేస్తుంది, లోన్లీనెస్ అనేది ట్రాప్ చేస్తుంది, ఎమోషన్స్ అనేవి కన్ఫ్యూజ్ చేస్తాయి. కానీ రెడ్ ఫ్లాగ్స్ ఏం చేస్తాయి తెలుసా? అవి వార్నింగ్స్, ఛాలెంజెస్ కాదు ఇచ్చేది. ఇప్పుడు నేను చెప్పినవే వాటికి సైన్స్. మీరు ఎవరిని ఫిక్స్ చేయడానికి రాలేదు, మీ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి వచ్చారు. రాంగ్ ఉమెన్ అనే టైమే మీ ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. స్మార్ట్గా చూస్ చేసుకో, నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో, నీ గట్ ఫీలింగ్ని ఎప్పుడూ ఇగ్నోర్ చేయకు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. స్టే స్ట్రాంగ్, స్టే ఫోకస్డ్.